అధ్యాయం మొదటి కొరింథీ 11 అధ్యాయము 11 వచనం. దాని తర్వాత రోమిలికి రాసిన పత్రిక 15 అధ్యాయం 4 వచనం. మా శిరీష గారు అన్మ్యూట్ చేసుకొని చదవండి అమ్మా. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. మొదటి కారణం ఏంటి? లేఖనం ఎందుకు రాయబడేను? బుద్ధి కలుగుటకై రాయబడేను. రెండవదమ్మా రోమిలికి రాసిన పత్రిక 15 అధ్యాయం 4 వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకే పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. నిరీక్షణ పుట్టించుటకై రాయబడేను. అయితే చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. విజయ్ బ్రదర్ మన కొరకు సిద్ధపరిచిన పవర్ పాయింట్ స్లైడ్స్ రెడీగా పెట్టి ఉన్నారు. నేను చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య ఫోరం బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో, ఎంతో దూరదర్శనంతో తండ్రి, ఇద్దరు సహోదరులు, బ్రదర్ ఇజ్రాయిల్ గారు, బ్రదర్ విజయ్ గారు, ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో కృషితో, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. తండ్రి, ఇద్దరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనే ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు కూడా ఏదో పనులు ఈ సమయంలో చేసుకొని ఉండొచ్చు, కానీ మేము దేవుని ఆరాధించాలి, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంలో తండ్రి వాళ్ళు ఈ జూమ్ మీటింగ్ వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తారు, దీవిస్తారు, ఆశీర్వదిస్తారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుడిని నిల్చోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠంలో మా విశ్వాస నేత్రం రేపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. అయితే ఎప్పుడు లెక్కనే నేను 2 జనరల్ స్లైడ్స్ చూపించేసి ఆది కాండము 30వ అధ్యాయంలో ఉన్న వేరే భాగంకి మనం వెళ్దాము. అంటే మనం ఆల్రెడీ 30వ అధ్యాయం వరకు వచ్చామండి. 29వ అధ్యాయం వరకు మనం వచ్చి ఉన్నాం. దాని తర్వాత మనం అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం ముందుకు వెళ్దాం. ఎప్పుడు నేను చూపించే 2 స్లైడ్స్, ఒకటి మన బైబిల్ స్టడీలో వాడే పద్ధతి ఏంటి, వాట్ ఈస్ ద మెథడాలజీ. మొదటిగా అబ్జర్వేషన్, దాని తర్వాత ఇంటర్ప్రిటేషన్, మూడవది అప్లికేషన్. అబ్జర్వేషన్ అంటే ఏ లేఖన భాగం మన ముందుందో దాని మీద ఫోకస్ చేయుట. ఇంటర్ప్రిటేషన్ అంటే ఆ లేఖన భాగంలో ఉన్న అర్థంని అర్థం చేసుకుంటుట. అప్లికేషన్ అంటే ఆ లేఖన భాగంలో ఉన్న పాఠంలు ఏంటో మనం నేర్చుకోవటమే కాదు, మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుట. సో ఈ 3 అడుగులు మనం వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం మనము సాధించినట్టు. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది? ఒకటి బుద్ధి కలుగుటకై, ఇంకొకటి నిరీక్షణ పుట్టించుటకై. ఎప్పుడెప్పుడు దేవుని ప్రతినిధులు, దేవుని ప్రజలు విధేయత చూపించారో వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడారు. దాన్ని బట్టి మనకు కూడా నిరీక్షణ పుడుతున్నది. ఏమనంటే మనం నడుచుకుండే ఇరుకు మార్గంలో, విధేయత కూడిన మార్గంలో, సిల్వ మోసే మార్గంలో దీవెనలు దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. ఇప్పుడు కాకపోయినా సరే మనం పరలోకంలో పొందుతాం అనే విషయము మనలో నిరీక్షణ పుట్టిస్తున్నది. అలాగే బుద్ధి కలుగుటకై రాయబడేను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిన ఇజ్రాయేలీల్లో ఆ తరంలో ఎంతమంది వాగ్దాన దేశం చేరారు? ఇద్దరే చేరారు, కాలేబు, యెహోషువ. వాళ్ళు విధేయత చూపించారు కాబట్టి వాళ్ళు చేరారు. వేరే వాళ్ళ సంగతి ఏంటి? అవిధేయులై దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి అరణ్య మార్గంలో నశించిపోయారు. లేఖనము బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నది. ఇంగ్లీష్లో ఇంకా చక్కగా ఉంటుంది. స్క్రిప్చర్స్ హ్యావ్ బీన్ రిటర్న్ టు సర్వ్ యాజ్ అన్ అడ్మానిషన్, యాజ్ అ వార్నింగ్ ఫర్ అస్. అంటే వాళ్ళు చేసిన పొరపాట్లు మనం చేయకూడదు. అలాగే మనము ఏ గుంపులో ఉండాలి అంటే మన క్రైస్తవ ప్రయాణంలో, మన ఆత్మిక ప్రయాణంలో యెహోషువ, కాలేబు గుంపులో ఉండాలి. ఇప్పుడు మనము ఆ ఇజ్రాయేలీలను గమనిస్తే, ఎవరు అరణ్య మార్గంలో నశించారో వాళ్ళు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి ఎప్పుడన్నా తాత్కాలికమైన ఆకలి దేవుడు పుట్టిస్తే వాళ్ళని పరీక్షించుటకు, మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట చేత జీవిస్తాడనే సత్యము వాళ్ళ హృదయంలో నాటుటకు
దేవుడు ఏమైనా చిన్న పరీక్ష వాళ్ళ జీవితంలో అనుమతిస్తే వెంటనే తిరుగుబాటు చేశారు, వెంటనే సనిగారు. ఎందుకు దేవుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు? అరణ్య మార్గంలో ఆకలితో చంపుటక అని తిరుగుబాటు చేశారు. దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి వాళ్ళు నశించిపోయారు. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. వేరే ఇజ్రాయేలీలకి ఒక తాత్కాలికమైన ఆకలన్నా దాహమన్నా కలిగినప్పుడు యెహోషువ కాలేబ్ కూడా ఆ సమయంలో ఆకలి కలగలేదా, దాహం కలగలేదా? అడుగుతున్నాం మిమ్మల్ని. గివ్ మీ అన్ ఆన్సర్. ఇజ్రాయేలీలకు అందరు కూడా ఆకలి కలిగింది అని అంటే తాత్కాలికంగా ఒక చోటులో, మరి యెహోషువ కాలేబ్ కూడా ఆ సమయంలో ఆకలి కలగలేదా? కలిగింది. కలిగింది. ఇజ్రాయేలీలకి దాహం కలిగింది. మారా అనే ప్రాంతంలో వాళ్ళకి ఓన్లీ చేదైన నీళ్ళు దొరికిందంటే మరి యెహోషువ కాలేబ్ కూడా అది చేదైన నీళ్ళే దొరికింది. కానీ వాళ్ళ స్పందన వేరే రకంగా ఉండింది. కష్టం వచ్చినప్పుడు వాళ్ళు సనగలేదు, దేవుని మీద ఆధారం పడారు. ఇప్పటివరకు నడిపించిన దేవుడు రాబోయే దినంలో కూడా ఈ సమస్యకి పరిష్కారం చూపించి నడిపిస్తాడని వాళ్ళు నిరీక్షణతో కనిపెట్టారు దేవుని వైపు. వాళ్ళు వాగ్దాన దేశం చేరారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది? ఒకటి బుద్ధి కలుగుటకై, ఇంకొకటి నిరీక్షణ పుట్టించుటకై. మనము ఆ అరణ్య మార్గంలో తిరుగుబాటు చేసి నశించిపోయిన ఆ గుంపులో మనం ఉండకూడదు. మనం ఏ గుంపులో ఉండాలి అంటే యెహోషువ కాలేబ్ గుంపులో ఉండాలి. కష్టాలు రావచ్చు కానీ సనగకూడదు, దేవుని మీద ఆధారం పడాలి. ఇప్పటి వరకు దారి చూపించిన దేవుడు, ఇప్పటి వరకు సమస్యలకి పరిష్కారం చూపించిన దేవుడు, ఈ సమస్య ఏది నా ముందు ఉందో దానికి కూడా పరిష్కారం చూపిస్తాడని విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం. ఇంకొకటి నెక్స్ట్ స్లైడ్, జనరల్ స్లైడ్, నేను ఎప్పుడు మీకు చూపించి ముందుకు వెళ్తాను. వి టేక్ అ 360 పర్స్పెక్టివ్. 360 ఒక అంశము టచ్ అవుతాయి, ఒక లేఖన భాగం చదివినప్పుడు ఒక అంశం టచ్ అవుతాయి, దాంతో కూడిన వేరే సంఘటనలు ఏమేమి ఉన్నాయి లేఖనంలో, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆ అంశంతో కూడింది అనేది మనము పరిపూర్ణంగా అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్తాం. ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఒక వాక్య భాగం వస్తుంది, మోయాబీలు దేవుని ఆలయం లోపల ప్రవేశించకూడదు అని ఒక వాక్య భాగం వస్తుంది. మనం ఇంకా ద్వితోపదేశ కాండంకి రాలేదు. అయితే మోయాబీలని దేవుడు ఆశీర్వదించలేదా? ఎవరు విధేయత చూపించారో? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను. దావీద్ వంశావళిలో, మెస్సయ వంశావళిలో రూతు నామము మనకు కనిపిస్తుంది. రూతు ఏ దేశంకి చెందిన వ్యక్తి? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మోయాబిరాలు. సో జస్ట్ ఒక వాక్య భాగంని తీసుకొని ఇదే దేవుని సంకల్పము, ఇదే దేవుని ఆలోచన అని అనుకోదానికి వీల్లేదు. వి టేక్ అ 360 పర్స్పెక్టివ్ టు అండర్స్టాండ్ గాడ్స్ కంప్లీట్ కౌన్సిల్ ఇన్ దట్ మ్యాటర్. ఏ అంశం అన్న మనం తీసుకుంటే ఫుల్ దేవుని సంకల్పం ఏంటో ఆ అంశం మీద అనేది మనం తెలుసుకోవాలంటే లేఖనం అంతా కూడా మనము గమనించి పరిశోధించి దాని తర్వాత ఇదే దేవుని చిత్తము ఈ అంశం బట్టి అని మనము నిర్ణయించుకోవాలి. సో వీ ఆల్వేస్ టేక్ అ 360 పర్స్పెక్టివ్. విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇంకా దీనికంటే ముందు ఒక విషయం నేను చెప్పాలి. ఏమనంటే 29వ అధ్యాయము మనం ఆల్రెడీ దాటి వచ్చేసాము. 30వ అధ్యాయంకి మనం వచ్చాము. 30వ అధ్యాయంకి మనం వచ్చినప్పుడు 2 రకాల రైవల్రీస్ మనకి కనిపించాయని నేను పోయిన వారం మీతో పంచుకున్నాను. ఒకటి, ఇద్దరు సహోదరుల మధ్యన రైవల్రీ, లియా రేచల్ మధ్యన జరిగిన రైవల్రీ. ఏ విషయంలో అంటే సంతానం విషయంలో. అది మనం ఆల్రెడీ చూసాం. నేను ఇంట్రొడక్షన్లోనే 30వ అధ్యాయం ఇంట్రొడక్షన్లోనే ఒక మాట మీతో పంచుకున్నాను. ఏమనంటే, ఒకటి సహోదరుల మధ్యన రైవల్రీ, ఇంకొకటి మామగారు అల్లుడు మధ్యన కూడా రైవల్రీ. నెక్స్ట్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. ఇదంతా దాటి వచ్చాము మనం. లెట్స్ గో. ఇది ఒకటి చూసాము. గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్. ఫస్ట్ వచ్చి ఇద్దరు సహోదరుల మధ్యన రైవల్రీ. విజయ్ బ్రదర్ కెన్ పాయింట్ అ కర్సర్ అట్ 2 sisters. ఓకే, దాని వలన కూడా ఏంటి మేలు చివరిలో జరిగిందో అది కూడా నేను మీతో పంచుకున్నాను. ఈరోజు క్విజ్లో కూడా పెట్టాను, చక్కగా ఆన్సర్స్ కూడా నేను పొందాను. దాని తర్వాత టెంప్లెట్ కూడా పెట్టాను. ఇద్దరు సహోదరుల పోటీ అనేది కొంచెం అసహ్యంగా మనకు కనిపిస్తుండొచ్చేమో, కానీ చివరిలో 12 కొడుకులు పుట్టారు. ఇజ్రాయెల్ జనాభా విస్తరించింది. దాంటు బీర్షిబా వాళ్ళ జనాభాతో నిండింది. ఇంకా
నేను మీతో పంచుకునేది ఏంటంటే, ఎప్పుడన్నా పాపులేషన్ తక్కువ ఉంటే ఆ, మృగాల సంఖ్య పెరుగుతుంది. సో మృగాల సంఖ్య పెరగకుండా ఉండుటకు కారణం ఏంటంటే, హ్యూమన్ పాపులేషన్ షుడ్ బి మ్యాక్సిమం. సో దాన్ టు బీర్షిబా, నార్త్ టు సౌత్, ఇజ్రాయేలీల జనాభాతో, ఇజ్రాయెల్ ప్రజలతో ఆ, వాగ్దాన దేశం నిండి ఉండాలి అని అంటే, మరి ఈ 12 గోత్రాల పిల్లలు లేకుండా ఉంటే ఆ ఫుల్ దేశము నిండుటకు వీలయ్యేది కాదు. సో కొంచెం అసహ్యంగా ఉన్నా సరే చివరిలో దేవుడు ఆ, ఆయన సంకల్పం చొప్పున ఇజ్రాయెల్ దేశంని దాన్ టు బీర్షిబా, మనం భారతదేశంని ఎలాగ వర్ణిస్తాం, కాశ్మీర్ టు కన్యాకుమారి అని వర్ణిస్తాం, నార్త్ టు సౌత్. అలాగే ఇజ్రాయెల్ దేశంని లేఖనం ఎలాగ వర్ణిస్తుందో ఒక వాక్య భాగం నేను సహోదరి శిరీషతో చదివిపిస్తాను. ఇట్ ఈస్ కాల్డ్ డాన్ టు బీర్షిబా. అమ్మ ఒక్కసారి చదవమ్మా. మొదటి సామెయలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇజ్రాయెల్ దేశంని లేఖనం ఎలాగ వర్ణిస్తుంది? మనం భారతదేశంని కాశ్మీర్ టు కన్యాకుమారి అని వర్ణిస్తాము. మొదటి సామెయలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాని మొదలుకొని బయర్షెబా వరకు ఇశ్రాయేల్ అందరూ తెలుసుకొనిరి. ఇజ్రాయెల్ అందరూ డాన్ టు బీర్షిబా, సామ్యుయలే ప్రవక్త అవుతాడు అని. సో అలాగే దాన్ టు బీర్షిబా ప్రజలతో నిండి ఉండాలి అని అంటే, ఈ 12 కొడుకులు పుట్టకుండా ఉంటే, వాళ్ళ జనసంఖ్య పెరగకుండా ఉంటే అలాగ అయ్యేది కాదు. సో అందుకే దేవుడు ఏమంటారు అని అంటే, మీ పాపులేషన్ని నేను విస్తరిస్తున్నాను. కారణం ఏంటంటే, లేకపోతే ఏమవుతున్నది, ఆ మృగాల సంఖ్య పెరుగుతున్నది. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. ప్రజలు లేకుండా ఉంటే ఏమైపోతుంది? నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇదంతా మనం దాటి వచ్చాము. నిర్గమకాండము 23వ అధ్యాయము 28వ వచనం నుంచి 31వ వచనం చదవమ్మా. చూడండి, ఇప్పుడు వాగ్దాన దేశము 12 గోత్రాలతో నిండిపోయి ఉన్నది కాబట్టి ఏమైంది? ప్రజలే ఉన్నారు కానీ మృగాల సంఖ్య పెరగలేదు, లేకపోతే భయంకరమైన పరిస్థితి అవుతుంది. 29వ వచనం చదివేమా. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండానట్లు వారిని ఒక్క సంవత్సరంలోనే నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టును. నీవు అభివృద్ధి పొంది ఇప్పుడు నేను ఆ సింపుల్ దేశం ఒక ప్రశ్న అడుగుతాను. మనం ఏదో టూర్కి వెళ్తాం, మన ఇల్లు తలుపు వేసి టూర్కి వెళ్తాం. అనుకుందాం, ఒక వారము మనం ఇంట్లో లేము, ఏదో టూర్కి వెళ్ళాం, చక్కగా తలుపులు వేసుకొని వెళ్ళాం, ఏ దొంగ కూడా రాకుండా మన జాగ్రత్తలు మనం పాటించాం. ఇంటికి వచ్చిన తర్వాత ఒక వారం తర్వాత మనకు స్పైడర్ వెబ్స్ కనిపించవా? అడుగుతున్నా, ఎస్ ఆర్ నో? అంతా దుమ్ముగా, ఎక్కడ చూసినా దుమ్ము స్పైడర్ వెబ్స్ కనిపిస్తుంటాయి కదా. సో అలాగే జనసంఖ్య ఈ 12 గోత్రాల వలన పెరగకుండా ఉంటే, ఈ 12 గోత్రాలు లేకుండా ఉంటే, ఇజ్రాయెల్ జనాభా పెరగకుండా ఉంటే, ఆ వాగ్దాన దేశం పాలు తేనె ప్రవహించే దేశంలో మృగాలే ఉండేవి. సో ఇన్ అ వే దిస్ సిబ్లింగ్ రైవల్రీ has been a blessing historically in the nation of Israel. అందుకే నేను ఈ క్విజ్లో కూడా నేను పెట్టాను, ఏమనంటే హిస్టారికలీ అండ్ జాగ్రఫికలీ ఇన్ వాట్ వే దిస్ rivalry has led to a blessing అనే క్వశ్చన్ కూడా నేను క్విజ్లో అడిగాను. సో దిస్ rivalry has led to historical and geographical blessing. ఇప్పుడు రెండో రకమైన రైవల్రీ ఇది ఏంటంటే, మామగారు ఇంకా అల్లుడు, దాంతో కూడింది. మనం చూద్దాము. మామగారు మొదటిగా అన్యాయంగా ప్రవర్తించారని మనకు తెలుసు. ఎలాగ యాకోబు పట్ల అన్యాయం చేశారో, మోసగించారో అది మనకు తెలుసు. ఇప్పుడు దాంతో కూడిన వాక్య భాగం కూడా మనము చూద్దాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ విజయ్. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, ఎంట్రీటీ అంటే బతిమలాడుట. ఇంగ్లీష్లో ఎంట్రీట్ అంటే బతిమలాడుట. ఇక్కడ చూడండి, లాబాను బతిమలాడేటట్టు మనకు కనిపిస్తున్నాడు. బాడీ లాంగ్వేజ్ చూడండి యాకోబు దగ్గర. ఎందుకంటే మనం ఇప్పుడు 30వ అధ్యాయము 25వ వచనం నుంచి 36వ వచనం వరకు చదువుదాము.
యాకోబు అంటున్నాడు, ఇప్పుడు నేను తిరిగి మా నాన్నగారికి ఇంటికి వెళ్ళే సమయము వచ్చి ఉన్నది. యోసేపు పుట్టిన తర్వాత నేను ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలి అని చెప్పినప్పుడు లాబాను ఎలాగ బతిమలాడుతున్నాడో యాకోబు దగ్గర మనం చూద్దాం. ఓకే, నువ్వు వెళ్ళకు అని ఎలాగ బతిమలాడుతున్నాడో మనము చూద్దాం. లెట్స్ గో టు ద ప్రీవియస్. యా అమ్మా, చదువమ్మా. దాని తర్వాత ఇద్దరి మధ్యన ట్రీటీ జరుగుతుంది. ట్రీటీ అంటే ఒక ఒప్పందం. ఫస్ట్ ఎంట్రీటీ. ఎంట్రీటీ అంటే బతిమలాడుట. దాని తర్వాత ట్రీటీ. ట్రీటీ అంటే ఇంగ్లీష్లో ఒక ఒప్పందం ఇద్దరి మధ్యన. సో ఎంట్రీటీ ఎందుకు ఎందుకు లాభాన్ని బతిమలాడుతున్నాడు మనం చూద్దాం. 25వ వచనం నుంచి 36వ వచనం చదవమ్మా. రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికి నా దేశమునకు వెళ్ళదు, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళదను, వారి కోసము నీకు కొలువు చేసి తిని, నీ కొలువు చేసిన విధమునకు నీ వెరుగుదువు కదా అని చెప్పాను. అందుకు లాబాను అతనితో కూడా, నీ కటాక్షము నా నా మీద నున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి నీ యెహోవా నన్ను కటాక్షము ఆశీర్వదించును. నా పట్ల ఉంటే, నీ కటాక్షం నా పట్ల ఉంటే, నా మాటలు విను. చూడండి, బతుకులాడుతున్నాడు. బ్రదర్ విజయ్ పాయింట్ కర్సర్ అట్ లాబాన్ రిక్వెస్టింగ్ జేకబ్. లుక్ అట్ హిస్ బాడీ లాంగ్వేజ్. నీ కటాక్షం నా పట్ల ఉంటే నా మాటలు విను అని బతుకులాడుతున్నాడు. చదవమ్మా. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని సకలము చూచి తెలుసుకుంటేనని చెప్పాను. మరియు అతడు, నీ జీతం ఎంతయని నాతో స్పష్టముగా చెప్పాను, అది నీకు ఇచ్చేదనని. అందుకు యాకోబు అతని చూచి, నేను నీకెట్లు కొలువు చేసేదనో, నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను. నేను రాక మునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోట్లెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడూ సంపాద్యము చేసుకుందినను. అప్పుడు అతడు, నేను నీకేమి ఇవ్వలేనని అడిగినందుకు యాకోబు, ఆగుదామమ్మా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. లాబాను అక్కడ హారాన్ దేశంలో ఆయన నిజమైన యెహోవా భక్తుడు, యెహోవాని వెంబడించే వ్యక్తి, విగ్రహారాధికుడు కాదు అని అంటే యాకోబు పట్ల అన్యాయంగా ప్రవర్తించేవాడా? ఐఎమ్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్. ఆయన నిజమైన దేవుడైన అబ్రహాం దేవుడు, వాళ్ళ మా తాతగారు నాహోర్ దేవుడినే పూజించే వ్యక్తి అయి ఉంటే, నిజాయితీతో కూడిన ప్రవర్తన అయినది అయి ఉంటే, ఈయన నిజాయితీ పరుడు అని అంటే యాకోబు పట్ల అన్యాయం చేస్తాడా? చేయడు. సో ఈయన విగ్రహారాధికుడు అనే విషయము ఇంకొక సందర్భంలో కూడా మనకు తెలుస్తుంది. రాహేల్ అక్కడి నుంచి బయలుదేరే సమయంలో వాళ్ళ నాన్నగారి దగ్గర ఉన్న విగ్రహాలని దొంగలించిందనే మాట మనము త్వరలో చదువుకోబోతున్నాం. ఇంకా నేను దాని దగ్గర రావట్లేదు. ఈయన విగ్రహారాధికుడే. ఈయన తాతగారు నాహోర్ ఎలాగా యెహోవా దేవుణ్ణి పూజించారో అలాగా పూజించే వ్యక్తి కాదు, లేకపోతే ఆయన ఇంట్లో విగ్రహాలు ఉండేవి కావు. అయినా సరే ఒక సత్యం ఈయన గ్రహించాడు. ఏమని? ఈయనకి వచ్చిన దీవెనలకి కారణము యెహోవా దేవుడు యాకోబుతో పాటు ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అమ్మా, వాక్య భాగం ఇంకొకసారి చదవమ్మా. అదే 25వ వచనం నుంచి. లే ఎంఫసిస్ ఆన్ దట్ వర్స్. నేను ఇప్పటి వరకు దీవించబడాను అని అంటే యెహోవా దేవుడు నీతో పాటు ఉన్నాడు కాబట్టి అనే మాట ఒప్పుకుంటున్నాడు ఆయన. ఒకసారి చదవమ్మా. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను, ఎందుకంటే యెహోవా సన్నిధి నీతో పాటు ఉంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? లెట్స్ కమ్ టు ద అప్లికేషన్ పార్ట్. ఒక్కసారి మనం చదువుదాం. మన దేవుడు మారని దేవుడు. ఎక్కడుంది మన దేవుడు మారని దేవుడు అనేది? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. లెట్స్ కమ్ టు ద అప్లికేషన్ పార్ట్. యెహోవా నేను మార్పు లేని వాడను గనుక. మార్పు లేని వాడను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎలాగా బైబిల్లో దేవుని ప్రవర్తన ఉండిందో 2025లో కూడా అలాగే ఉంటుంది. మనం ఎక్కడ ఉద్యోగం చేస్తామో, ఎక్కడ వ్యాపారం చేస్తామో, అక్కడ మన వలన, క్రైస్తవుల వలన ఆ పని చోట దీవించబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.
అది ఆల్ అండర్స్టాండింగ్. ఇప్పుడు విజయ్ బ్రదర్ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నారంటే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ విల్ బి బ్లెస్డ్ బికాస్ ఆఫ్ విజయ్ బ్రదర్. ఇఫ్ ఇజ్రాయెల్ బ్రదర్ ఇస్ వర్కింగ్ ఇన్ ఎల్ఐసి అంటే ఆ ఎల్ఐసి బ్రాంచ్ ఎక్కడైనా పనిచేస్తున్నారో, ఏ డివిజన్ ఆఫీస్లో పనిచేస్తున్నారో, దట్ విల్ బి బ్లెస్డ్ బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్ దేర్, గాడ్స్ సర్వెంట్స్ దేర్. ఆర్ యు ఆల్ విత్ మీ? మన దేవుడు మారని దేవుడు. ఎందుకంటే లెట్స్ గో టు ది నెక్స్ట్ లైన్. పోతీఫరు ఆయన విగ్రహారాధికుడే, ఐగుప్తు దేశంకి చెందిన వ్యక్తి, అన్యుడే. కానీ ఎప్పుడు యోసేపు పోతీఫర్ ఇంటికి వచ్చాడో ఏమైందంట? పోతీఫర్ వ్యాపారం విస్తరించింది. ఇక్కడ చూడండి, ఎక్కడ కర్సర్ పెట్టి చూపించాలో విజయ్ బ్రదర్ అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. ఎక్కడ చూసినా మనకి బంగారుతో కూడిన కాయిన్సే కనిపిస్తున్నాయి, ఇంకా మూటలు మూటలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు సహోదరి 39వ అధ్యాయం ఆది కాండము 2వ వచనం నుంచి 6వ వచనం చదివి వినిపిస్తారు. ఆది కాండం 39వ అధ్యాయం 2వ వచనం నుంచి 6వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండను గనుక అతడు వర్ధిల్లుచు తన యాజకుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతడు యజమానులు చూచినప్పుడు, యజమానుడు దేవుడు యోసేపుతో పాటు ఉన్నాడు అనే మాట చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడు ఆయన. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన అప్పచెప్పాను. ఎందుకంటే దేవుని పిల్లల్లో ఒక మాటలు చెప్పాలంటే ఇంగ్లీష్ ఫ్రేజ్ నేను వాడుతున్నాను. దే హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ ద మిడాస్ టచ్. మిడాస్ టచ్ అంటే మట్టిని ముట్టుకున్నా సరే అది బంగారం అవుతుంది. అది వాళ్ళ గొప్పతనం కాదు, కానీ దేవుడు వాళ్ళతో పాటు ఉన్నాడు కాబట్టి ఎక్కడ దేవుని పిల్లలు పని చేస్తారో, ఉద్యోగం చేస్తారో, వ్యాపారం చేస్తారో ఆ చోట దేవుని పిల్లల వలన ఆశీర్వదించబడుతుంది. అది ఆల్ అండర్స్టాండింగ్. సో మనం ఎలాగ పని చేయాలి? అప్లికేషన్ పార్ట్. లెట్స్ కమ్ టు ద అప్లికేషన్ పార్ట్. దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడో, ఏ ఉద్యోగంలో పెట్టాడో, ఏ వ్యాపారంలో పెట్టాడో, మన యజమానుల వైపు చూసి పని చేయటం కాదు, దేవుని కొరకు నేను పని చేస్తున్నాను అనే మనస్తత్వంతో మనం పని చేయాలి. ఒక్కసారి తీయండమ్మా, కొలోసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. కొలోసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. వీఆర్ కమింగ్ టు ద పార్ట్. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరిగి ఉందరు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మీరు క్రీస్తుకి దాసులై ఉన్నారు. మనుషుల కొరకు పని చేస్తున్నామని అనుకోకుండా ప్రతి నిమిషము మిమ్మల్ని చూచుచున్న దేవుని కొరకు పని చేస్తున్నానని మీరు పని చేయండి. నేను సింపుల్ ప్రశ్న అడుగుతున్నానండి. సమ్ టైమ్స్ ఇఫ్ యు ఆర్ టెంప్టెడ్ టు బి లేజీ అండ్ వి బికమ్ లేజీ, even if our earthly superiors do not notice us, will not God notice us? మనము సోమరితనంతో ఎప్పుడన్నా సోమరితనం కలిగి సోమరులుగా ప్రవర్తిస్తే బహుశా మన పైనున్న అధికారులు మనల్ని గమనించకుండా ఉండొచ్చు, కానీ మన చూచుచున్న దేవుడు చూడకుండా ఉంటాడా? గివ్ మీ yes or no? yes, చూస్తాడు. సో మనం ఎవరి కొరకు పని చేయాలి? ఎవరు మనల్ని చూస్తున్నారని పని చేయాలి? యేసు చూచుచున్న దేవుడు, ఎల్రోయి దేవుడు చూచుచున్నాడు. ఆయనకి అన్నీ తేటగా కనిపిస్తుందని ఆ సత్యంని గ్రహించి మన మనసులో ముద్రించుకొని మనం పనిచేయాలి. ఎక్కడుంది దేవుడు అన్నీ చూచుచున్న దేవుడు అని? ఒక్కసారి తీయండి అమ్మా. హీబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. హీబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. మనం ఎవరిని లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అన్నీ తేటగా ఉన్నది, మరుగులేక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఆయన కొరకు మనం పనిచేయాలి. దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ అప్లికేషన్ పార్ట్ మనం మర్చిపోకూడదు. దేవుడు ఆయన సర్వజ్ఞానం చొప్పున మనల్ని ఎక్కడ పెట్టాడో, ఇక్కడ చూడండి 2 రకాల జాబ్స్ ఉంటాయి ఈ వరల్డ్లో, ఈ సమాజంలో. వాడక భాషలో నేను చెప్తున్నాను. ఒకటి బ్లూ కాలర్ జాబ్ అంటారు, ఒకటి వైట్ కాలర్ జాబ్ అంటారు. బ్లూ కాలర్ జాబ్ అంటే పైన ఉన్న పిక్చర్ చూడండి, కోల్ మైనర్గా పనిచేయటం, ఫ్యాక్టరీలో పనిచేయటం. బ్రదర్ కూడా చక్కగా బ్లూ కాలర్ మీద కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. బహుశా
సమాజంలో వాళ్ళకి అంత మంచి పేరు లేకుండా ఉండొచ్చు. కోల్ మైనర్ అంటే ఫ్యాక్టరీ వర్కర్ అని అంటే, కానీ ఆ ఫ్యాక్టరీ వర్కర్ క్రైస్తవుడు అయి ఉంటే కూడా ఇది నేను దేవుని కొరకు చేస్తున్నానని అతిశయిస్తూ ఆ పని చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే వైట్ కాలర్ జాబ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, కింద కంప్యూటర్ ముందు కూర్చొని ఒక క్రైస్తవుడు పనిచేస్తున్నాడు. కింద ఉన్న పిక్చర్ మన విజయ్ బ్రదర్ చూపిస్తున్నారు చూడండి. దేర్ క్యాన్ బి అ వైట్ కాలర్ జాబ్ ఆర్ దేర్ క్యాన్ బి అ బ్లూ కాలర్ జాబ్. Whatever it is, whether it is a blue collar job or a white collar job, if God has given it to us, దేవుడు మనకి ఇచ్చుంటే, అది కోల్ మైనర్ పని అన్నా ఉండనియండి, ఫ్యాక్టరీ వర్కర్ అన్నా ఉండనియండి, ఆర్ ఐటీ ప్రొఫెషనల్గా ఉండనియండి, ఆర్ గవర్నమెంట్లో ఒక అధికారి అయి ఉండనియండి, ఏ పని దేవుడు ఇచ్చినా సరే సంతోషంతో తృప్తితో దేవుని మహిమార్థమై మనము పనిచేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రయాసపడి, బికాస్ వీఆర్ వర్కింగ్ యాజ్ అంటు ద లార్డ్. ఇంకొకటి, ఆ ఉద్యోగం ఇచ్చాడు, మనము ధనం సంపాదించుటకు ఆయన సామర్థ్యం కలగజేశాడు అని అంటే దానికి కారకుడు దేవుడే. ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. మన భాగ్యం సంపాదించుకున్నటకు సామర్థ్యం కలుగు చేయవాడు ఎవడు? ఒకసారి దిగండి, ద్వితోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనం. వీఆర్ కమింగ్ టు ద అప్లికేషన్ పార్ట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ బైబుల్ స్టడీ. 8వ అధ్యాయం 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనలను నీటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుట కనుకటగే మీకు స్వాస్థ్యము కలుగజేయవాడు ఆయనే. సామర్థ్యం కలుగు చేయవాడు ఆయన. ఒకసారి కరెక్ట్గా చదవమ్మా, ఇంకొకసారి తెలుగులో. సామర్థ్యం అని ఉందా, ఏమనుంది? మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయన. థ్యాంక్ యూ అమ్మా. సో రిమెంబర్ ద లార్డ్ యువర్ గాడ్, ఫర్ ఇట్ ఈస్ హీ హూ గివ్స్ యూ ద ఎబిలిటీ టు ప్రొడ్యూస్ వెల్త్. ఒకసారి ఆలోచిస్తాం. ఏదో ఒక చిన్న ఉద్యోగంలోనే ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు. ఒక క్రైస్తవుడు కాలేజ్ ముగించుకొని డిగ్రీ పొంది ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు. నేను సింపుల్ ఒక ప్రశ్న అడుగుతాను. విజయ్ బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను. ఒక వ్యక్తి కాలేజ్ ఇచ్చిపెట్టి ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడంటే 24 గంటల్లో డైరెక్టర్ అయిపోతాడమ్మా? గివ్ మీ అన్ ఆన్సర్. ఒక కంపెనీలో డైరెక్టర్ అయిపోతాడా? అవడు. కానీ దేవుడు ఆయనతో పాటు ఉన్నాడు కాబట్టి, దేవుడు ఆయన జ్ఞానం ఇస్తున్నాడు కాబట్టి, అక్కడ ఆయన చక్కని ప్రాబ్లం సాల్వర్ అయి ఉన్నాడు అని ఆయన పైన ఉన్న అధికారులు గ్రహించినప్పుడు ఈయనకు ప్రమోషన్స్ లేకుండా ఉండదా? అడుగుతున్నా మిమ్మల్ని. విల్ హీ నాట్ గెట్ ప్రమోషన్స్ when his superiors realize that he is having extraordinary wisdom and problem solving ability? ఆయన దేవుడిచ్చిన జ్ఞానం బట్టి ఆయన అక్కడ ఉన్న సమస్యలకి పరిష్కారము చేస్తున్నాడు చక్కగా. దాన్ని బట్టి ఆయన పై అధికారులు చూసి ఆయనకి ప్రమోషన్ ఇవ్వకుండా ఉంటారా? ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు యోసేపుకి ఎలాగొచ్చింది ప్రమోషన్? ఆయన పోతిఫర్ ఇంటికి వెళ్ళినప్పుడు వెంటనే ఆయన అందరికంటే పై అధికారి కాలేదు. కానీ అక్కడ దేవుని సన్నిధి ఆయనతో పాటు ఉంది కాబట్టి, దేవుడు ఆయనకి జ్ఞానం ఇచ్చాడు కాబట్టి, అక్కడ చాలా చక్కగా పోతిఫర్ వ్యాపారం ఆయన నడిపించాడు కాబట్టి, పోతిఫర్ గ్రహించి దేవుడు ఈయనతో పాటు ఉన్నాడు, అందుకే ఈయనకి ఆ జ్ఞానం ఉంది అని గ్రహించి ఆయనని ఏం చేస్తున్నాడు? ఇంటి వ్యాపారం అన్నిటికీ కూడా అధికారిగా మార్చేస్తున్నాడు. సో అవర్ గాడ్ హెస్ నాట్ చేంజ్డ్. ఇన్ 2025 ఆల్సో యూ కెన్ అబ్జర్వ్ ద ట్రూత్. You can experience the truth. Hallelujah, praise the Lord. నేను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పనిచేసినప్పుడు నేను గమనించాను ఎలాగా సీనియర్ ఆఫీసర్స్ నా సలహా కొరకు ఫోన్ చేసేవారు. సురేష్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఇన్ దిస్ మ్యాటర్? నాట్ దట్ ఐఎమ్ సో గ్రేట్. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి అలాగే నేను చేయగలిగాను. అలాగే మనం చూద్దాం దానియేలు గ్రంథం. మన దేవుడు మారని దేవుడు. ఇజ్రాయేలీలు అప్పటికి చెరలో ఉన్నారు, కానీ భయభక్తితో జీవించిన షాద్రాక్, మేషాక్, అబేద్నెగో, దానియేలుకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు అని అంటే వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చినాయంట. ఒకసారి చూద్దామా? 3వ అధ్యాయం దానియేలు గ్రంథం చివరి వచనంకి మనం వచ్చేద్దాం. కింద వచ్చేయండి బ్రదర్. ఎలాగా నెబుకద్నెజర్ వాళ్ళని హెచ్చించెను అనే మాట 30వ వచనం చదవమ్మా. 3వ అధ్యాయం. అంతటి నుండి రాజు షద్రకు, మేషకు, అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను.
Hallelujah, praise the Lord. Then the king promoted Shadrach, Meshach, Abednego in the province of Babylon. ఇప్పుడు యాకోబ్కి యోసేపుకి ఒక జనరేషనే డిఫరెన్స్. ఆర్ యు ఆల్ విత్ మీ? యాకోబ్ కుమారుడే యోసేపు. అంటే ఒక 20-30 సంవత్సరాల తర్వాత యోసేపు జీవితంలో జరిగిన సంఘటనలు జరిగినాయి. కానీ ఇక్కడ 1000 సంవత్సరముల తర్వాత కూడా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఎప్పుడు ఇజ్రాయెల్ చరిత్రలో షాద్రాక్, మేషాక్, అబేద్నెగో ఎప్పుడు కనిపిస్తున్నారు? అప్పటికే ఒక 1500 సంవత్సరాలు అయిపోయినాయి. దగ్గర 1500 సంవత్సరాలు అయిపోయినాయి. ఆ సమయంలో కూడా మారని దేవుడు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, షాద్రాక్, మేషాక్, అబేద్నెగోతో పాటు ఉన్నాడు. కాబట్టి బాబిలోన్ రాజు వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చేటట్టు మనము చూస్తున్నాం. అంతకీ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. బాబిలోన్ రాజుకి బాబిలోన్ ప్రజలకే ప్రమోషన్ ఇవ్వాలని మనసులో ఉంటుందా, లేకపోతే యూదులకి ఇవ్వాలని ఉంటుందా? స్వాభావికంగా మిమ్మల్ని అడుగుతున్నా. బాబిలోన్ ప్రజలకి, బాబిలోన్ సొంత వాళ్ళకే, లోకల్ వాళ్ళకే ఇవ్వాలని ఉంటుంది మనసు లోతులో. కానీ వీళ్ళ జ్ఞానంని చూసి, వీళ్ళతో పాటు దేవుడు ఉన్నాడనే సత్యం గ్రహించి ఏం చేస్తున్నాడు? వాళ్ళ సొంత బాబిలోన్ ప్రజలనే, అధికారులనే పక్కన పెట్టి వీళ్ళకి ప్రమోషన్ ఇస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? See, Bible study is incomplete till we come to the application part. So, లాబాను ఎందుకు బతిమలాడుతున్నాడు యాకోబుతో? బాబు, కటాక్షం చూయించు, నీ వలనే నా వ్యాపారము విస్తరించింది. అంతకీ లాబాను కూడా నిజమైన యెహోవా దేవుని భక్తుడు కాదు. అయినా సరే ఆ సత్యమైన గ్రహించాడు. యెహోవా దేవుడు యాకోబుతో ఉన్నాడు కాబట్టి ఈయన వ్యాపారము విస్తరించింది. అంతకీ ఇంకా లాబాను అన్యాయంగా కూడా యాకోబు పట్ల ప్రవర్తించాడు. ఇప్పుడు మనం చూద్దాం, ఇద్దరి మధ్యన జరిగిన అగ్రిమెంట్ ఏంటి, ఒప్పందం ఏంటి, దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. ఎక్కడెక్కడ కర్జర్ పెట్టి చూయించాలో విజయ్ బ్రదరు కర్జర్ పెట్టి చూయిస్తారు. మచ్చ ఉన్న మేకలు, మచ్చ లేని మేకలు. ప్రీవియస్ స్లైడ్ విజయ్ బ్రదర్, ప్రీవియస్ లైన్ దీనికంటే ముందు. ఇప్పుడు ఇద్దరి మధ్యన జరిగిన ఒప్పందం ఏంటంటే, సహోదరి 25వ వచనం నుంచి 36వ వచనం చదివినిపిస్తారు, కానీ దాని సారాంశం నేను మీతో పంచుకుంటున్నాను. ఇద్దరి మధ్యన జరిగిన ఒప్పందం ఏంటంటే, నా దగ్గర ఓన్లీ మచ్చలేని గొర్రెలని ఉంచు అని యాకోబు అంటున్నాడు. దేనికి మచ్చలు ఉన్నాయో, వాట్ ఆర్ స్పెకల్డ్ అండ్ స్పాటెడ్. విజయ్ బ్రదర్ ఎంత చక్కగా చూపిస్తున్నారు చూడండి. స్పెకల్డ్ అండ్ స్పాటెడ్ షీప్ని నువ్వు తీసుకో, నా దగ్గర ఓన్లీ ఇదే ఉంచు. ఇప్పుడు స్పెకల్డ్ అండ్ స్పాటెడ్ నా మందలో కనిపిస్తే అది నాదే, ఇంకా ఆస్తి, దాని మీద నీ హక్కు లేదు అని యాకోబు చెప్పినప్పుడు దానికి లాబాను ఒప్పుకుంటున్నాడు. అగైన్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ. నేను మన మధ్యన ఉన్న మందని డివైడ్ చేద్దాం. నా దగ్గర ఓన్లీ తెల్లని గొర్రెలు ఉండని, నీ దగ్గర అంతా కూడా స్పెకల్డ్ అండ్ స్పాటెడ్ మచ్చ ఉన్న గొర్రెలు ఉండని. ఇప్పుడు దేవుడు నాతో పాటు ఉన్నాడు అని అంటే, నా దగ్గర ఉన్న మంద ఓన్లీ మచ్చలేని మంద. కానీ ఇప్పుడు ఆ మచ్చలేని మంద నాలో కనిపిస్తే మరి నాదే, అది దేవుని కృపచేతనే అది నేను పొంది ఉన్నాను అని నువ్వు గ్రహించి, అది నా సొత్తు అని నువ్వు భావించాలి అని చెప్పినప్పుడు లాబాను దానికి ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు సహోదరి 25వ వచనం నుంచి 36వ వచనం చదివేటప్పుడు ఎక్కడెక్కడ కర్జర్ పెట్టి చూపించాలో విజయ్ బ్రదర్ మనకి కర్జర్ పెట్టి చూపిస్తారు. ఓకే, 25 నుంచి 36 చదువు. ఇద్దరి మధ్య జరిగిన ట్రీటీ అంటే ఒప్పందం. ఓకే. రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపవేయము, నా చోటికి నా దేశమునకు వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళెదను, వారి కోసము నీవు కొలువు చేసితివి, నేను నీకు కొలువు చేసిన విధమును నీవు ఎరుగుదువు కదా అని చెప్పాను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని సకునము చూచి తెలుసుకుంటేని. మరియు అతడు, నీ జీతం ఎంతయని నాతో స్పష్టముగా చెప్పుము, అది ఇచ్చేదన నేను. అందుకు యాకోబు అతని చూచి, నేను నీకెట్లు కొలువు చేసితినో, నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను. నేను రాక మునుపు నీకుండినది కొంచెమే,
అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటనెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందుననెను. అప్పుడు అతడు, నీకేమి ఇయ్యవలెనని అడిగినందుకు యాకోబు, నీవు నాకేమియూ ఇయ్యవద్దు. నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను. నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి, పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను, గొర్రె పిల్లలలో నల్లని ప్రతిదానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గల ప్రతి దానిని వేరుపరచెదను. అట్టివి నాకు జీతమగును. ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు, గొర్రెపిల్లలో నలుపు లేనివన్నీయు నా యొద్ద నున్న ఎడల నేను దొంగిలించదనని చెప్పవచ్చును. అందుకు లాబాను, మంచిది, నీ మాట చొప్పునే కానిమ్మని అను. ఆ దినమున లాబాను చార అయినను మచ్చ అయినను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటిని, కొంచెము తెలుపు గల ప్రతిదానిని, గొర్రెపిల్లలో నల్లవాటినన్నింటినీ వేరు చేసి తన వేరు కుమారుల చేసి చేతి తన వేరు కుమారుల చేతికి చేసేసాడు. అయితే తన కుమారుల చేతికి అప్పగించాడు. ఇప్పుడు యాకోబు దగ్గర లేవాయి, కానీ ఏం జరుగుతున్నది ఇప్పుడు? లెట్స్ గో టు ది నెక్స్ట్ లైన్. రేరిటీ అంటే మిరాకల్. దేవుడు ముందే మనం 31వ అధ్యాయానికి మనం వెళ్తే 6వ వచనం నుంచి 12వ వచనం ఆయనకు ఒక దర్శనం చూపించారు. అందుకే లాబాన్ దగ్గర ఇటువంటి షరతు పెట్టాడు యాకోబు. మచ్చతో కూడిన మేకలన్నీ కూడా విస్తరిస్తాయి, అది నీవే అయి ఉంటాయని దేవుడు ముందే దర్శనం చూపించాడు, వారు కళ చూపించాడు. అందుకే ఇటువంటి షరతు లాబాన్ దగ్గర యాకోబు పెట్టాడు. ఆ 6వ వచనం నుంచి 12వ వచనం చదవమ్మా. 31వ అధ్యాయం ఆదికాండం మీ 31వ అధ్యాయం మనం వస్తాం, కానీ ముందే ఎందుకు ఇలా కోరుకున్నాడు అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ఎందుకు ఇటువంటి షరతు పెట్టాడు లాబాన్ దగ్గర, ఆయన మామగారి దగ్గర అనేది మనకు తెలిసి ఉండాలి. ఓకే, దేవుడు ఒకసారి ముందే చూపించేశాడు. అందుకు లాబాన్ దగ్గర యాకోబు ఈ షరతు పెట్టాడు. మీ తండ్రికి నా యావచ్చక్తితో కొలువు చేసితినని మీకు తెలిసే అన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను. ఆయనను దేవుడు అతనికి హాని చేయనీయలేదు. అతడు పొడలు గలవియు నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు పొడలు గల పిల్లలు నీలెను. చారలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు చారలు గల పిల్లలయ్యను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చెను. మందలు చూలు కట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా స్వప్నమందు నేను చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవాయను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలిచి, చిత్తం ప్రభు అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లు అన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలివి. ఏలయనగా లాబాను నీకు చేయునది యావత్తును చూచితిని. నేను చూచి నీకేం అన్యాయమైన చేశాడు, అందుకు నీ మందని నేను ఇలాగా విస్తరిస్తాను, మచ్చ ఉన్నవి అన్నీ కూడా నీవు అవుతాయి, దాని సంఖ్య పెరుగుతుందని దేవుడు ముందే కళలో చూయించాడు. కాబట్టి ఈ షరతు పెట్టాడు. ఇంకా ఏం జరిగింది? రేరిటీ అంటే మిరాకిల్. ఓకే, ఇప్పుడు నేను ఈ స్లైడ్తో కూడిన 37వ వచనం నుంచి 43వ వచనం చదివే ముందు మీకు ఇంకొక స్లైడ్ చూపిస్తాను. ఈ డాక్టర్స్ ఎవరు మనం చూద్దాం. విజయ్ బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. ఇక్కడ స్టెథోస్కోప్ పెట్టుకొని డాక్టర్స్ నిల్చొని ఉన్నారు. పైన నేను ఒక ఇది కూడా టైటిల్ కూడా వాడుతున్నాను, వెటర్నరీ డాక్టర్ అనే మాట వాడాను. వీళ్ళు ఏ విషయంలో స్పెషలైజ్ చేస్తారు? గివ్ మీ అన్ ఆన్సర్. వెటర్నరీ డాక్టర్స్ అంటే యానిమల్స్. వాళ్ళంత స్పెషలిస్ట్ ఆ ఫీల్డ్లో వేరెవరు లేరు. అందుకే వాళ్ళకి ఇవ్వబడిన పేరే, వాళ్ళు చదువుకునే కోర్స్నే వెటర్నరీ కోర్స్ అని అంటారు. ఇప్పుడు ఆ వెటర్నరీ డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారో అనేది నేను ఈ స్లైడ్ చూపించేసి తర్వాత నేను మీతో పంచుకుంటాను. వాళ్ళు కూడా
ఎటువంటి అద్భుతం జరిగిందో అనేది చెప్తారో, వాళ్ళ కమెంట్స్ ఎక్కడెక్కడ ఇచ్చారో బైబిల్ స్కాలర్స్ అది తీసుకొని పారాగ్రాఫ్స్గా వాళ్ళ బైబిల్ కామెంటరీలో పెట్టారు. ఓకే, సో ఒక అద్భుతం జరుగుతుంది. ఒకసారి మనం చూద్దాం. లెట్స్ గో టు ద ప్రీవియస్ లైన్. ఇప్పుడు చదవమ్మా 37వ వచనం నుంచి 43వ వచనం. 37 నుంచి 43 ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో మన విజయ్ బ్రదర్ అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. యాకోబు చిన్నారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచారులు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు దాని ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్ల గాళ్లలోను వాటి ఎదుట పెట్టగా మందలను ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చల గల పిల్లలను ఈనెను. యాకోబు ఆ గొర్రె పిల్లలను అటువంటి పిల్లలను కనేను అని ఉంటది. అవునా? ఎందుకు? యాకోబు ఒక పని చేశాడు కాబట్టి. ఇంకా చదవమ్మా, కంటిన్యూమా. మందలు ఆ చువ్వలను ఎదుట చూలు కట్టి చారలైనను పొడలనైనను మచ్చలనైనను గల పిల్లలను ఈనెను. యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటి తట్టును లాబాను మందలలోని నల్లని వాటి తట్టును మందల ముఖములను తిప్పి తన మందలను లాబాను మందలతో ఉంచక వాటిని వేరుగా ఉంచెను. మందలలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద ఎదుట కన్నుల ఎదుట కాలువలో ఉన్న ఆ చువ్వలు పెట్టెను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలమైనవి బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను. ఆ ప్రకారము ఆ మనుషులు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసదాసీలు ఒంటెలు గాడిదలు గలవాడాయను. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను. విజయ్ బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. సింపుల్ ప్రశ్న నేను అడుగుతాను. I want to see your facial expressions also, and I'm expecting an answer to my question. Veterinary doctors కంట బెటర్గా ఒక షెపర్డ్కి ఎటువంటి ఆరోగ్యంతో కూడిన బలమైన మందని క్రియేట్ చేయాలని వెటనరీ డాక్టర్స్ కంట ఒక షెపర్డ్కి తెలుస్తుందా అండి? ఈ కాలం వెటనరీ డాక్టర్స్ అంతా కూడా బాగా చదివి రీసెర్చ్ చేసి కనుక్కున్న సత్యాలు, వాళ్ళకంట జ్ఞానం ఒక షెపర్డ్కి ఉంటుందా? అడుగుతున్నా మిమ్మల్ని. ఉండదు. సో యాకోబు ఆయన మందన సంఖ్యను పెంచుకుండుటకు, బలమైన మంద ఆయన కలిగించుకుండుటకు ఆయన చేసిన ప్రయత్నాలు అది యాక్చువల్లీ సైంటిఫిక్ కావు, మెడిసినలీ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ అని అందరు వెటనరీ డాక్టర్స్ చెప్తున్నారు. అయినా సరే దేవుని కృప ఆయనతో పాటు ఉండేది కాబట్టి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆయన మంద విస్తరించి బలమైనవి యాకోబుకి కలిగినాయి. బలమైన మంద యాకోబుది, బలహీనమైన మంద లాబాంది. అది ప్యూర్లీ గాడ్స్ మిరాకిల్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈయన చేసిన పద్ధతుల వలన కాదు. ఆయన ఏదో ఎక్స్పీరియన్స్తో ఇట్లా 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 ఏదో మ్యాజిక్ చేద్దాం అనుకున్నాడు, కానీ అక్కడ వెనకాలండి దీవించింది దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ వెటనరీ డాక్టర్ నన్న వెళ్ళి అడగండి, యాకోబు చేసిన పద్ధతుల వలన బలమైన మంద పుడుతుందా, బలమైన గొర్రెలు పుడతాయా, ఆర్ యాకోబు చేసిన పద్ధతుల వలన, ఆయన పాటించిన పద్ధతుల వలన మంద సంఖ్య పెరుగుతుందా? ఏ వెటనరీ డాక్టర్ నన్ను అడగండి. బైబిల్ కామెంటేటర్స్ చక్కగా వెటనరీ డాక్టర్స్ని ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళ కమెంట్స్ని ఉన్నట్టు వెర్బాటిమ్ వాళ్ళ కామెంటరీస్లో ప్రొడ్యూస్ చేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ జేకబ్స్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు న్యాయం చేశాడు. ఆ పద్ధతుల వలన అట్లా పెరగదు, సంఖ్య పెరగదు. ఆయన వాడిన పద్ధతుల వలన బలమైన మంద ఈయనకు పుట్టదు. కానీ అట్లా కలిగింది అని అంటే దేవుని కృప, దేవుని సన్నిధి, దేవుని దీవెనలు యాకోబు పట్ల ఉన్నాయి కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్?
దట్ ఈస్, అందుకే నేను వాడిన సబైటింగ్ ఏంటంటే రేరిటీ అంటే మిరాకిల్, సామాన్యంగా జరిగే సంఘటన అది కాదు. సామాన్యంగా అట్లా జరిగితే మరి వేరే షెపర్డ్స్ అందరూ కూడా ప్రపంచంలో అదే వాడతారు, అదే పద్ధతి వాడతారు. వాళ్ళు వాడితే పెరుగుతుందా? యాకోబు వాడిన పద్ధతులు ఆ, ఆ, గొర్రెల మందను పెంచుకోవడానికి వారు బలమైన మంద పొందుటకు అటువంటి పద్ధతులు వాడితే మరి ఈ కాలంలో కూడా వాడాలి కదా. అది ఆల్ అండర్స్టాండింగ్. సో ఇట్ ఈస్ అ రేరిటీ. యాకోబు ఆయన తెలివితేటలు వాడి నేను ఇట్లా చేస్తే ఇట్లా జరుగుతుందని అనుకొని చేశాడు. కానీ దేవుని కృప, దేవుని సన్నిధి, దేవుని దీవెనలు ఆయనతో పాటు ఉన్నాయి కాబట్టి ఆయన మంద సంఖ్య పెరిగింది. ఆర్ యు ఆల్ విత్ మీ? బిఫోర్ వి గో టు ద నెక్స్ట్ చాప్టర్, దాంతో కూడిన సబ్హెడింగ్స్ నేను చూపించే ముందు మరి విజయ్ బ్రదర్, యూ క్యాన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. మొదటిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న. మొదటి మర్డర్, కెయిన్ ఏబెల్ని చంపుట దేని వలన జరిగింది? వాట్ వాజ్ ద రూట్ కాజ్ ఫర్ కెయిన్ కిల్లింగ్ ఏబెల్? Give me an answer. No? Jealousy. Jealousy. Right answer. ఏబేల్ దగ్గర ఏముందో అది కేయిన్ దగ్గర లేదు. ఏ భయభక్తి కలిగి ఉన్నాడో ఏబేలు, ఆ భయభక్తి కేయిన్లో లేదు. అందుకే దేవుడు ఏబేలు అర్పణలను అంగీకరించాడు అనే మాట ఉంటుంది. ఒకసారి చదువుదామమ్మా. 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి అమ్మా. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టాను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవుడు ఏబేలు అర్పణలని లక్ష్య పెట్టాడు అంటే అర్పణలు మొదట్లో వస్తున్నాయా లేకపోతే వ్యక్తి మొదట్లో వస్తున్నాడా? లేఖనంలో మనం గమనిస్తే యు మీన్ ఆన్సర్ వ్యక్తి. ఆయన హృదయము సరిగా ఉంది, ఆయన హృదయంలో భయభక్తి ఉంది, దేవుని సంతోషపరచాలనే ఉద్దేశము ఉంది. కేయిన్ అర్పణలను దేవుడు అంగీకరించలేదు. అంటే కేయిన్ మనస్సు సరిగా లేదు దేవుని దృష్టిలో. ఆయన అర్పణలు తీసుకొని వస్తున్నాడంటే ఏదో ఒక డ్యూటీగా తీసుకొని వస్తున్నాడు. అబ్బా ఇవ్వాలి దేవునికి అని తీసుకొని వస్తున్నాడు, కానీ మనస్ఫూర్తిగా తీసుకొని రావట్లేదు. ఈయన మంచివాడు కాబట్టి దేవుని చేత ఆశీర్వదించబడాడు ఏబేలు. సో మన దగ్గర ఏముందో, భక్తి అన్నా దేవుని దీవెనలన్నా, మన దగ్గర ఏముందో లేని వాళ్ళు చూసినప్పుడు ఏం కలుగుతుంది? వాళ్ళలో జెలసీ కలుగుతుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అది కూడా ఎప్పుడు జెలసీ ఇంకా గంభీరంగా కలుగుతుంది అని అంటే జూనియర్స్ దగ్గర దేవుని సన్నిధి కనిపించినప్పుడు, సీనియర్స్ దగ్గర లేనప్పుడు ఇంకా ఎక్కువగా జెలసీ కనిపిస్తుంది. విజయ్ గారు స్మైల్ చేస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? ఎస్పెషలీ జూనియర్స్. ఇప్పుడు ఈ మంద మేపే వ్యాపారంలో ఎవరు సీనియర్? లాబానా యాకోబా? అడుగుతున్నా మిమ్మల్ని. లాబాన్. కానీ ఈయన మంద విస్తరించింది. ఇంకా ఏమైంది? లాబానికి ఈర్ష్య అనేది పుట్టటము స్టార్ట్ అయింది. ఇది ఇక్కడితో ఆగిపోవట్లేదు కథ. ఎవరు సీనియర్ అడుగుతున్నా మిమ్మల్ని? సౌలా, దావీదా? చెప్పండి, మీరే చెప్పండి. సౌలా? కానీ దేవుని సన్నిధి దావీదుతో ఉంది. దావీదు వెళ్ళి గోలియాతుని ఓడగొట్టినప్పుడు, ప్రజలందరూ కూడా తప్పట్లు కొట్టినప్పుడు, దావీదుని మెచ్చుకున్నప్పుడు ఏం కలిగింది సౌల్లో? ఈర్ష్య. అని మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. పరిసయ్యులు సదుకీయులు సీనియరా లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు సీనియరా పరిచర్యలో? కానీ యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి జూనియర్. ఆయన వచ్చి పరిచర్య ప్రారంభం చేయగానే ప్రజలు పరిసయ్యులు సదుకీయుల దగ్గర వెళ్లకుండా ఈయన దగ్గర రాగానే ఏం కలిగింది వాళ్ళలో? ఈర్ష్య. మారలేదు పరిస్థితులు మారవు.
అందుకే మొదటి యోహాను 3వ అధ్యాయము ఇది కూడా మనం చదువుదాము. 12వ వచనం నుంచి చదవమా. మొదటి యోహాను 3వ అధ్యాయం 12వ వచనం నుంచి. మనము కయీను వంటి వారమై ఉండరాదు. ఉమ్, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. ఉమ్, వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన ఉమ్, సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను కదా, ఉమ్, కనుకొనే కదా. ఉమ్. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనం ఆశ్చర్యపడకూడి. లోకం మనల్ని ద్వేషించినప్పుడు, మనలో పవిత్రత ఎక్కువ ఉన్నప్పుడు, మనలో దేవుని పట్ల సమర్పణ ఎక్కువగా ఉన్నప్పుడు, దాన్ని బట్టి దేవుడు మనల్ని ఎక్కువగా దీవించినప్పుడు, లోకం మనల్ని ద్వేషిస్తే మనం ఆశ్చర్యపడే అవసరమే లేదు. ఐఎమ్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, అప్లికేషన్ పార్ట్. ఆర్ యు ఆల్ విత్ మీ? అప్లికేషన్ లేకుండా ఉంటే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ముఖ్యమైన ఉద్దేశం మనం సాధించినట్టు కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? డు నాట్ బి సర్ప్రైజ్ ద వరల్డ్ హేట్స్ యూ. ఎందుకు? దేవుడి దీవెనలు నీతో పాటు ఉన్నాయి. నీకు ప్రమోషన్స్ దొరుకుతున్నాయి. నీకంటే సీనియర్స్కి ప్రమోషన్స్ దొరుకుతలేదు నీ ఆఫీస్లో. సో ఏమవుతుంది? వాళ్ళకి జలసీ వచ్చేస్తుంది. 120 మంది అధికారులని దారవేష్ రాజు నియమించాడు. ఆయన మాధ్యపాషికుల రాజ్యంని పరిపాలించాలంటే 120 మంది ఆయనకు సాయం చేయాలని నియమించాడు. దాంట్లో 3 ప్రధాన అధికారులను నియమించాడు. దాంట్లో దానియేల్ ఒకడు. దానియేల్ చాలా మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ చూపిస్తున్నాడు కాబట్టి ఆయనని 3 అధికారులు ప్రధాన అధికారిగా నియమించాలని కోరుకున్నప్పుడు ఏమైంది? ఈర్ష వచ్చిందా లేదా వేరే అధికారులకి? ఎస్ ఆర్ నో చెప్పండి. Yes. ఎస్ ఆర్ నో? Yes. పరిస్థితులు మారలేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? when we come to the application part, coming to the application part, otherwise Bible study is not complete. ఏం జరిగిందో అప్పుడు చూద్దాం. లాభానికి ఏం కలుగుతున్నది? లెట్స్ కమ్ టు ద నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. ఇప్పుడు ఈ సబెడింగ్స్ చూడండి. నేను వాడేదంతా కూడా సీతో కూడిన సబెడింగ్స్. నెక్స్ట్ స్లైడ్. అవుట్లైన్ ఆఫ్ చాప్టర్ 31. కవెట్ అంటే జెలసీ. 3వది కమాండ్ అంటే దేవుని ఆజ్ఞ. 4 నుంచి 13 కన్వే అంటే సమస్య ఏంటో యాకోబు లియా రేషల్తో పంచుకుంటున్నాడు. 14 నుంచి 16 కన్కర్ అంటే వాళ్ళు యాకోబు ఏం సలహా ఇస్తున్నాడో ఆరు ఏం చేయాలని అనుకుంటున్నాడో, కన్కర్ అంటే వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు, లియా రాహేల్. దాని తర్వాత 17 నుంచి 21 క్యామల్స్, కోర్స్ అండ్ క్రైమ్. దేని మీద వాళ్ళు సవారీ అయి వెళ్తున్నారు, ఏ దారిలో వెళ్ళారు, అప్పుడు జరిగిన నేరం ఏంటి, ఇదంతా కూడా మనం 31వ అధ్యాయంలో చూస్తాం. కానీ మొదటిగా మనకి సమయం దాటిపోతున్నాం కాబట్టి మొదటి 2 వచనాలు మాత్రం మనము చూద్దాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. సహోదరి కూడా చదివినిపిస్తారు. మొదటి 3 వచనాలు చదవమ్మా. కవెట్ అండ్ కమాండ్. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. ముఖం ఎలా ఉందంట విజయ్ బ్రదర్? ఒకసారి కజర్ పెట్టి చూపించండి. లెఫ్ట్ సైడ్ పిక్చర్లో యాకోబు నవ్వుతున్నాడు, సంతోషిస్తున్నాడు, ఎందుకంటే ఆయన వ్యాపారం విస్తరించింది, ఆయన మంద విస్తరించింది కాబట్టి. కానీ లాబాన్ ముఖం ఎలాగుందంట చక్కగా చూపిస్తున్నారు చూడండి విజయ్ బ్రదర్. చక్కని టెక్నికల్ కోఆర్డినేషన్. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు దేవుడు ఏం చెప్పాను యాకోబ్కి? చదవమ్మా. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండదునని యాకోబుతో చెప్పగా. చాలా. when God says go forward, brother Vijay, point a cursor there. When God says go forward, don't even think about standing still. ఒక్క నిమిషం కూడా మనం ఆలస్యము చేయకూడదు. దేవుడు వెళ్ళమంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఒక్క నిమిషం కూడా మనం ఆలస్యము చేయకూడదు. పితరుడైన అబ్రహాంతో దేవుడు ఆయన మెసొపొటేమియాలో ఉన్నప్పుడు వచ్చి కనిపించి దర్శించి ఈ విగ్రహారాధన చోటని విడిచిపెట్టి నేను ఇంకొక దేశం నీకు చూపిస్తాను, పాలు తేనె ప్రవహించే దేశంకి, నువ్వు అక్కడ వెళ్ళు అని అనగానే ఒక్క నిమిషం అన్న ఆలస్యం చేశాడా అబ్రహాం? అడుగుతున్నాం మిమ్మల్ని. విజయ్ బ్రదర్ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ us. ఏం చేశాడు అబ్రహాం? వెంటనే మాట విన్నాడు. అలాగే సమయం వచ్చేసింది యాకోబ్కి హారాన్ ప్రాంతం విడిచిపెట్టి మరి బీర్షీబాకి వచ్చుట. సో
ఆ మ్యాప్ కూడా ఒక్కసారి చూసేసి మనం ముగిద్దాము. ఎక్కడి నుంచి ఎక్కడ ఆయన వెళ్తున్నాడో. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. ఆ మ్యాప్ ఒక్కటి మాత్రం మనం చూద్దాము. ఇంకా దాంతో కూడిన వేరే విషయాలు కూడా ఉన్నాయి. అది ఇప్పుడే నేను మీతో పంచుకుంటలేను. ఆ మ్యాప్ నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఆ మ్యాప్ మాత్రం మనం చూద్దాము. కాదు బ్రదర్, ప్రీవియస్ స్లైడ్. హారాన్ టు బీర్షీబా. హారాన్ టు బీర్షీబా. ఎక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్ళాడో తిరిగి అక్కడ వెళ్ళుటకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. సో వి విల్ క్లోజ్ హియర్. అప్లికేషన్ పార్ట్తో కూడిన విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారని, జ్ఞాపకం పెట్టుకుంటారని నేను విశ్వసిస్తున్నాను. మీ క్రైస్తవ జీవితంలో అది మీరు పాటిస్తారని కూడా నేను విశ్వసిస్తున్నాను. నేను ఒక చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ తిరిగి మనం విజయ్ బ్రదర్కి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో కృషితో ఇద్దరు సహోదరులు, బ్రదర్ విజయ్ గారు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈ దినము వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. 21 మంది ఉన్నారు తండ్రి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి. వాక్యపరంగా, ఆత్మికంగా మేము ఎన్నో విషయాలు నేర్చుకొని బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా ఆత్మికంగా మీరు వాక్యపరంగా మీరు అందరినీ కూడా తృప్తిపరుచున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నిల్చోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠం మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్.